ఇక రుణమాఫీది అయితే రుణమాఫీది కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ఓట్లన్నీ ఆయనకే వస్తాయి అనుకుంటున్నాడు. నేనేమంటున్నా అంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిన వాళ్ళు చేసుకోండి, మళ్ళీ పోయి 2 లక్షల బాకీ చేసుకొని రండి. నేను డిసెంబర్ 9కి రాగానే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు. మన దాంట్లో నమ్మినాం, ఓ 50% సగం శాతం మంది నమ్మినాం. మనం ఈ కేసీఆర్ చేసేది కానీ వీడు ఇంకా 2 లక్షలు అంటున్నాడు కదా అని నమ్మినాం. ఏమన్నాడు ఈయన ఆయన మాటల్లో, డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. గింత మోసగాన్ని వదిలిపెడదామా మనం? మన దాంట్లో పౌరుషం లేదా? రైతులం కాదా మనం? నాకైతే మరుగుతాంది రక్తం. గింత మోసం, ఇంత మోసం చేసి మళ్ళా ఇప్పుడు అంటాడు తుమ్మల నాగేశ్వరరావు ఆయన మా నాన్న దోస్తే. కానీ ఏం చేస్తాం, ఆయన కూడా మోసగాడు అయిపోయింది. ఎన్నికలు అయినాక మేమంతా రెడీ చేసి పెట్టుకున్నాడట ఆయన. ఎన్నికలు కాగానే మళ్ళీ చేస్తాడట 2 లక్షల రుణమాఫీ. అంటే మళ్ళీ ఇంకోసారి మోసం చేయగలిగి రెడీ అన్నట్టు. నేను అందుకే రైతన్నలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒకసారి మోసపోయినాం, దేవుళ్ళలాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నాం. 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే వ్యవసాయం, కేసీఆర్ వచ్చినాక ఎట్లా అయింది వ్యవసాయం? ఇగో పెద్ద మనుషుల్ని చెప్తే ఇలా అడిగితే చెప్తారు. నిరందిగా రైతు బంధు టింగ్ 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 మన డబ్బులు వాడే, వాటిలో అమ్మినాయి బ్యాంకులలో డబ్బులు వాడుడే, ఎవ్వడికో రూపాయి లంచం లేదు, ట్రాన్స్ఫార్మర్ కాళ్ళు లేదు, తేండ్రి మామ తేండ్రి జమయేరి లేదు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలంగా ఏముండే అన్న, జమయేరి మనిషికి. మోటార్లు కాలిపోవు లేదు, వైండింగ్ దుకాణాలకు పోవుడు లేదు, ఏమీ లేవు, నిరందిగా ఉండే. ఒక్కదాని మీద బెంగటీళ్ళే. ఇప్పుడు మళ్ళా షురైంది, కరెంటు కటకటలు షురైనాయి, మోటార్లు కాలిపోవడు షురైనాయి, పొలాలు ఎండిపోవడు షురైనాయి. బాధ అవుతా ఉన్నది వాస్తవంగా. నేనున్న 10 ఏళ్లలో మొదటి సంవత్సరం తప్పిస్తే 9 ఏళ్ళు సంటి పిల్లని కాపాడినట్టు కాపాడుకున్నాను నేను పాల్గొన్న నియోజకవర్గాన్ని. ఎవరు నన్ను అడగాల్సిన అవసరం లేకుండా, ఏ ప్రాంతంలో రైతుకు ఎప్పుడు నీళ్లు కావాలి, ఎక్కడ కరెంటుతో ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ సబ్స్టేషన్లు వేయాలి, ఎక్కడ 5 MVA ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఎక్కడ బ్రేకర్లు కావాలి, కొనుగోలు కేంద్రాలు పెడితే నా OSD ఉండే అప్పుడు విజయేందర్ రెడ్డిని వెల్పురనే కూర్చుండబెడుతుంటుంది. లారీ దించకపోయినా, సంచులు లేకపోయినా, కాంట పెట్టకపోయినా ప్రతి కొనుగోలు సెంటర్ విషయం తెలుసుకొని నేను ఆఫీసర్లకు మాట్లాడుతూ ఉంటుంది.